హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే స్వీట్ అనమాట, ఈవినింగ్ స్వీట్ స్నాక్ అనమాట. సో అది దాని పేరు వచ్చేసి గోరుమెట్లు. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా నూక లేదు అంటే గోధుమ నూక 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ అండ్ సాల్ట్ లిటిల్ బిట్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదాని వేసుకుంటామండి. తర్వాత పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం 1 కప్పు సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అండి నూక వేసుకుంటాం. సో వేసుకున్నాక పంచదార కూడా సేమ్ 1 కప్పు, యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, నెక్స్ట్ ఒక లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం మైదాకి నూకకి పట్టేలాగా, అలాగే పంచదార కూడా ఈక్వల్గా కరిగేలాగా కలుపుకున్నాక అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ సేమ్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సో అలాగే కలుపుకోవాలి. కానీ ఈ కలపటం మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే పంచదార కరిగేంత వరకు ఉండకూడదు. పంచదార క్రిస్టల్గానే ఉన్నప్పుడే మనం ఇవి గోరుమెట్లు అన్నవి చేసుకొని డీప్ ఫ్రై అన్నది చేసుకోవాలి. వన్స్ షుగర్ అన్నది కరుగుతూ ఉంటే వీటి కన్సిస్టెన్సీ కొంచెం చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ మనం ఈ షేప్ అన్నది మనం ఏదైతే గోరుమెట్లు అనుకుంటున్నామో ఆ షేప్ అన్నది రాదన్నమాట. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు అన్నవి యాడ్ చేసుకుంటూ కలపాలి. సో ఇలాగా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, సో ఒక రౌండ్లా చేసుకొని దాన్ని మొత్తం మన చేతి వేళ్ళ మధ్య ఒక మెట్లు షేప్లా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. సో మా వదిన అయితే చాలా బాగా చేశారు షేప్ కూడా. సో ఇది నేను ఫస్ట్ టైం అండి వినడం కూడా, టేస్ట్ చేయడం కూడా చాలా బాగా వచ్చింది. అలాగే చాలా సింపుల్ రెసిపీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే షుగర్ పౌడర్ అన్నది తీసుకోకూడదండి. షుగర్ పౌడర్ అంటే ఈజీగా కలిసిపోతుంది కాబట్టి షుగర్ పౌడర్ కన్నా షుగర్నే మనం యాడ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అలా షేప్ వచ్చేలాగా ఒత్తుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఇదే విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని అలా గోరుమెట్లుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే. సో మరొకసారి చూద్దాం ఈ గోరుమెట్లు ఎలా ఒత్తుకోవాలో. సో మనం ఈ 4 ఫింగర్స్ మధ్యలో పట్టుకొని ఆ పిండిని ప్రెస్ చేస్తే అక్కడ మెట్లులాగా షేప్ అన్నది వస్తుంది. సో ఇలా ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకోవటమే. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత రివర్స్ చేసుకుంటూ ఉండాలండి. రివర్స్ చేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి.
సో చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వన్స్ వచ్చేసాక మనం సిమ్లో పెట్టుకొని ఎటువైపు అయితే మనకి కలర్ రాలేదో అటువైపు కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కరకరలాడే క్రంచీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ గోర్మెట్లు అన్నవి రెడీ అయిపోయినట్టే. సో నాకైతే వీటి టేస్ట్ మాత్రం సూపర్గా నచ్చింది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఈవినింగ్ టైం మన పిల్లలకి వండుకొని చేసుకునే స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది.